దశోపనిషత్తులో మొదటి ఉపనిషత్తు అయిన ఈశావాస్య ఉపనిషత్తులో ఇది మొదటి శ్లోకం. మొదటి శ్లోకానికి మొదటి వాక్యం ఈశావాస్యం ఇదం సర్వం. ఇదం సర్వం ఈశావాస్యం. ఈశా ఆవాస్యం, ఈశ్వరుని ఈశ లక్షణం చేత ఆవాస్యం అంటే వసింపబడి ఉన్నది అని, ఆచ్ఛాదన చేయబడి ఉన్నది. వస ఆచ్ఛాదన చేయబడి ఉన్నది అని. ఈశ శబ్దానికి అర్థం ఈశ ఐశ్వర్యే అంటే నియామకం అని అర్థం. కస్య ఈశ, కస్య నియామక, ఎవరి యొక్క నియామకం అన్నది సచ్చిదానంద స్మృతి యొక్క నియామకం అని అర్థం వస్తుంది. సచ్చిదానంద స్మృతి యొక్క నియామకం అంటే అప్పటికి నియామకం గొప్పదా సచ్చిదానంద స్మృతి గొప్పదా అని ఏది ఎట్లా అని మనం ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్న విజ్ఞానం కాదు. ఈశ స్వరూపం నియామకం అంటే దేని చేత నియమింపబడిందో, నియమింపబడుట అనేటటువంటిది సృష్టి యొక్క ప్రక్రియ, తన గ్రహింపుకు ఒక ప్రక్రియ. అది ఏది నియామకమై ఉన్నది అంటే సచ్చిదానంద స్మృతి. మరి సచ్చిదానంద స్మృతి చేతనే ఇదంతా ఆవాస్యం అని చెప్పచ్చుగా, చెప్పచ్చు, తప్పేం లేదు. కానీ ఒక నియామకం అంటే ఈ సచ్చిదానంద స్మృతికి ఒకనొక లక్షణం ఏమిటంటే నియామకం అని. అంటే దాన్ని తప్పించుకునేటటువంటి ఉపాయం లేదు, అది నియమింపబడి ఉన్నది. ఆ నియామకం చేతనే ఇదంతా కూడా ఆవాస్యం, ఆచ్ఛాదన చేయబడి ఉన్నది. ఆచ్ఛాదన అంటే ఒంటికి బట్ట ఆచ్ఛాదన, కప్పుకున్నాం. కప్పుకున్నప్పుడు ఏమవుతుంది? ఇక ఒళ్ళు కనిపించదు. ఏం కనిపిస్తుంది? ఆచ్ఛాదన చేయబడినటువంటి పదార్థం ఏదుందో అదే కనిపిస్తుంది. అట్లాగే ఇదం సర్వం అని ఏదంటున్నామో ఇక అది కనిపించకూడదు. అది ఈశ లక్షణం చేత అంటే నియామక లక్షణం చేత ఆవాస్యమై ఉన్నది, కప్పబడి ఉన్నది అన్నమాట. ఎట్లాగైతే వస్త్రం చేత కప్పబడి ఉంటే దేహం యొక్క అవయవ రూపములు కనిపించవు, అట్లాగే సచ్చిదానంద స్మృతి యొక్క ఆవాస్యమే ఉన్నది గనక ఇక జగత్తు ఇదం సర్వం అనేటటువంటిది ఏది కూడా ఇక అదృశ్యం, కనిపించకూడదు అనేదే నియామకం. సచ్చిదానంద స్మృతి కంటే ఇంకోటి కనిపించకూడదు అనేటటువంటిదే నియామకం. అది గొప్ప నిజం.